ప్రపంచంలోనే అతిపెద్ద జాతర అదేదైనా ఉంది అంటే అదే మన తెలంగాణలోని మేడారం జాతర. దీన్నే మనం తెలంగాణలో మహాకుంభమేళా అని కూడా పిలుస్తారనమాట. సో, మేడారం జాతర వచ్చేసి జనవరి 28న ఘనంగా ప్రారంభమవుతుందనమాట. మేడారం సమ్మక్క సారక్క జాతర. అయితే మనకు సమ్మక్క సారక్క జాతరకి ఎంత పబ్లిక్ వస్తారో, ఎన్ని లక్షల మంది పబ్లిక్ వస్తారు, మనం అసలు లెక్క కూడా పెట్టలేము. అంటే ఆంధ్రప్రదేశ్, ఇటు ఏపీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, కింద తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు ఆ మేడారం సమ్మక్క సారక్క ఇద్దరు తల్లుల్ని దర్శించుకోనికి భక్తులు వేలాది మంది, లక్షలాది మంది వస్తా ఉంటారనమాట. అయితే రీసెంట్‌గా మేడారం కొత్త సమ్మక్క సారక్క గద్దెలను ప్రారంభించడం జరిగింది. సో, మన తెలంగాణలో ఒక సంప్రదాయం ఉంది. ఈ మేడారం జాతరను సందర్శించుకునే ముందు తెలంగాణలోని మేడారం జాతరకు వెళ్ళే ముందు మన తెలంగాణలోని కొన్ని టెంపుల్స్‌ను ముందుగా సందర్శిస్తారు. ఆ టెంపుల్స్ ఏవంటే వేములవాడ టెంపుల్, కొండగట్టు టెంపుల్ ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. కొమరైలి మల్లన్న టెంపుల్స్. కొమరైలి మల్లన్న జాతర కూడా స్టార్ట్ అయింది. దాని గురించి సెపరేట్ తర్వాత ఒక వీడియో తీద్దాము. బట్ ఈరోజైతే మనం వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో ఉన్నాం. ఎందుకు అంటే వేములవాడ టెంపుల్‌ని కొత్తగా రీడిజైన్ చేస్తున్నారు డెవలప్‌మెంట్ మీద. ప్రత్యేక పూజలన్నీ ఇప్పుడు భీమేశ్వర ఆలయంలో జరుగుతున్నాయి. చూడొచ్చు మన టెంపుల్‌కి ఎంతమంది భక్తులొచ్చారో. ఒకసారి మేడారం వెళ్ళే ముందు వేములవాడలో టెంపుల్‌ని దర్శించుకున్న తర్వాత మేడారంకి తీసుకెళ్తారనమాట. చూడొచ్చు లైన్‌లో ఎంతమంది భక్తులున్నారో. చాలా మంది భక్తులున్నారనమాట మేడారం జాతర సందర్భంగా. వేములవాడ టెంపుల్ అయితే ఒక భక్తులతో కిక్కిరిసిపోయిందనే చెప్పాలి. లైన్‌లో అసలు మామూలు లైన్‌లు లేవు. సో, వేములవాడ టెంపుల్ రీడిజైన్ అయితుంది. అంటే కొత్తగా డెవలప్‌మెంట్ అయితుంది. అందరికీ తెలిసిందే. ఆ వీడియో కూడా ఒకసారి చూపిద్దాం మన ఛానల్‌లో ప్రేక్షకుల కోసం, అలాగే భక్తుల కోసం కూడా. సో, చూడొచ్చు లైన్‌లో ఎంతమంది భక్తులున్నారనమాట. సో, మేడారం జాతర వెళ్ళని వాళ్ళు, లేకుంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. చాలా బాగుంటుంది మేడారం జాతర. హైదరాబాద్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందనమాట. సో, ఇలా వేములవాడలో అయితే చాలా భక్తులు వచ్చిండనమాట. మేడారం జాతరకు వెళ్ళే ముందు ఒకసారి మనం వేములవాడ రాజాను దర్శించుకుందామని. సో, ఇక్కడ నుంచి వాళ్ళ జాతర అనేది స్టార్ట్ అవుతుంది మేడారం జాతర. మీ అందరికీ తెలిసిందే వేములవాడలో కోడెలు అనేది చాలా ఫేమస్. ఎందుకంటే ఆ రాజన్నను దర్శించుకునే ముందు రాజన్నకి ఒక కోడెను కట్టి వాళ్ళ కోరికలు నెరవేర్చమని కోడెను కడతారనమాట. ఈ కోడెను కడితే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలాగే వేములవాడ రాజన్న అలానే చేస్తాడు కూడా. ఆ శివుడు, పరమశివుడు ఎప్పుడూ భక్తుల కోరికలు తీర్చడానికి ముందుంటాడు. సో, ఇదొక సాంప్రదాయం ఇక్కడ వేములవాడ టెంపుల్‌లో కోడెను కట్టేయడం. సో, దానికి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి టెంపుల్‌లో. నేను చాలా సార్లు కట్టాను. మా ఫ్యామిలీకి చాలా సెంటిమెంట్ వేములవాడ టెంపుల్ అనేది. చిన్నప్పటి నుంచి కంపల్సరీ 1 ఇయర్‌కి ఒకసారైనా వెళ్తామన్నమాట టెంపుల్‌కి. సో, ఇక్కడ నుంచే మేడారం జాతర అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోజు వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలా పబ్లిక్ ఉండే. మేడారం జాతరకు కొత్త గద్దెలు నిర్మించడం జరిగింది. అది ఓపెన్ చేశారు. మనకు జాతర డేట్స్ వచ్చేసి 28 నుంచి 31 వరకు, అంటే ఒక 4 డేస్ రన్ అవుతుంది. సో, ఆ 4 డేస్ వరకు ఎలా ఉంటుందో కుంభమేళా అంటారు కదా, తెలంగాణ కుంభమేళా అన్ని లక్షల మందితో మేడారం జాతర నిండిపోతుంది భక్తులతో. ఎలాంటి సౌకర్యాలు చేశారో తెలీదు, చూడాలి. భక్తులు లక్షల మంది వెళ్తున్నారనమాట అక్కడికి. ఇద్దరు తల్లులు భక్తులందరినీ మంచి కలగాలని, జీవితాంతం బాగుండాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఇదైతే వేములవాడ భీమేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.